పార్టీకి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లోకేష్ బాబు. మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సింది మా బాధ్యత పార్టీ లీడర్షిప్ మీద ఉంది. అట్లనే ఏదో అలయన్స్ నేను మనం ఇదివరకు కూడా వస్తాను అనుకున్నాం. ఫస్ట్ టైం నాకు 45-50 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా. ఎందుకంటే మా నాన్నగారి టైంలో నేను కొంచెం జ్ఞానం తెలిసిన రోజు నుంచి వెళ్ళి ఎలక్షన్ అప్పుడు పోయి ఆయనతో కూడా తిరిగేవాడు. అలియన్స్ పార్టీసు అప్పుడు ఉన్నాయి చిన్న చిన్న అలియన్స్ పార్టీసు ఇంత 100% ట్రాన్స్ఫర్ ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఫస్ట్ టైం నేను చూసాను. ఫస్ట్ టైం అది వాస్తవేనండి. ఒకటి. రెండోది వాపును చూసి అదేదో శక్తి లేకపోతే నా కండలు చూడండి ఎలాగా తిరుగుతున్నాయని నాగబాబు లాంటి వాళ్ళు కనుక అనుకుంటే అది చాలా హాస్యాస్పదం. నేను ఓటం గెలపడం గురించి మాట్లాడాలి. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, మేడం ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు, వాజ్పేయి గారు ఓడిపోయారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ ఉన్న పరిస్థితుల్లో మనమేంటనే బేరీజు వేయాల. నేను దేవుణ్ణి ప్రార్థిస్తా ఒకటే, ఈ నాగబాబు గారు లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ నువ్వు పార్టీలో ఉండి ఏమైనా మాట్లాడుకో. నిన్న ఒక ఎమ్మెల్సీగా అలియన్స్ తరఫునే ఉన్నావు. కేవలం జనసేన ఒక్కటే కాదు, 5 సీట్లు, ఒక సీట్ జనసేన, ఒక సీట్ బీజేపీ, మిగతా 3 తెలుగుదేశం. అండ్ బాబు గారు సెలక్షన్ కూడా మీరు చూశారు, ఎంత పరిపక్వమైన. నేనైతే చాలా జస్టిఫైడ్ అనుకుంటున్నాను. అంటే కొందరికి అన్యాయం జరిగింది, కొంతమంది జరిగింది, అవుతుంది. ఇంకా మీకు చాలామంది త్యాగరాజులు ఉన్నారు. జనసేన దెబ్బకి మీలో చాలా జనసేన విజయ దెబ్బకి త్యాగరాజులు పోవడంతమంది అయిపోయారు. అయితే మీరు కూడా తెలివితేటలుగా జనసేనలోకి మీ మనుషులను పంపించి జనసేన టికెట్ మీద గెలిపించుకున్నారు, అది వేరే విషయం. ఈ త్యాగరాజుల్లో ఫస్ట్ త్యాగరాజు దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఆయన మంచి వోకల్, సబ్జెక్ట్ మీద థరో అండర్స్టాండింగ్, నాలెడ్జ్. సరే, ఆయన ఉన్నాడు. తర్వాత వర్మ గారు ఉన్నారు.